వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు కూడా ఉన్నట్టు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్ధార్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా బాలల దినోత్సవం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా. సూపర్ 6 లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ. వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సూపర్ 6 లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చి నేడు 2వ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం జగన్ వంచనలతో రైతులు మోసపోయారని, నేడు కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు పెట్టుబడి సాయం క్రింద అన్నదాత సుఖీభవ పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చేందుకు 2025 ఆగస్టు 2వ తేదీన తొలి విడతగా ప్రతి రైతుకు కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 5,000 కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. నేడు 2వ విడతగా మరో 7,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందని, రైతుల సంక్షేమం నిజమైన అర్థంలో కాపాడే పథకం అన్నదాత సుఖీభవ అని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో నిధులు జమ చేశారని, గత ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను కూటమి ప్రభుత్వం సమూలంగా సరిచేసి అర్హులైన ప్రతి రైతుకు పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, అర్హత ఉన్న ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జితేంద్ర, కూటమి శ్రేణులు మల్లిపొడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, బడేటి దేవి, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, నల్లూరి శ్రీనివాస్, మల్లాడి గంగాధరం, పురుషోత్తం, పల్లా సురేష్, నేమాని సత్యనారాయణ, మేడిశెట్టి బుజ్జి, జొన్నాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. Government of India is releasing a special 100 rupees coin and also postal stamps boosted the Sai Baba. We now have to take Baba's philosophy forward through the Satya Sai Trust and its volunteers to study and research the Siddhantam, revisit and అన్నదాతకు అండగా నిలుస్తున్నటువంటి కూటమి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ యోజన పథకం కింద ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత మన వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొదటి విడత మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు 2వ విడత ప్రారంభిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లాడడం జరిగింది. ఆ సూపర్ 6 హామీల్లో ఈరోజు అన్ని హామీలు నెరవేర్చుకోవచ్చు. రైతు హామీలు కూడా మనం నెరవేర్చుకున్నాం. ఈరోజు రైతుకి మొన్న 2,000, ఇప్పుడు 7,000, అదేవిధంగా పిఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా. మన జిల్లాలో చూసుకున్నట్లయితే 1,50,000 మంది ఉన్నారు రికార్డుగా. ఆ 1,50,000 మందికి మనకి ఈరోజున 102 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని సందర్భంగా చేస్తున్నాం.
జిల్లాలో. ఆ విధంగా ఈ రోజున ప్రతి రైతుకి కూడా ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. అది ఇందులో రైతులకి మనం వేస్తున్న డబ్బుల్లో అక్కడక్కడ పడాపడా సరే మనం కంప్లైంట్ చేసినట్లయితే అవి కూడా రెక్టిఫై చేసేస్తున్నాం. ఇప్పుడే ఒక రైతు వచ్చారు ఇక్కడ, మాకు లాస్ట్ టైం అలాగే చెప్పి ఇప్పుడే చెప్పారు ఒక రైతు, వాళ్ళు నోట్ చేసుకోమని చెప్పాం. అలాగే ప్రభుత్వంలో ఈరోజు ఏ సంక్షేమం ఇచ్చినప్పుడు కూడా ఎవరికైనా సంక్షేమంలో తల్లికి వందనం కానీ అదేవిధంగా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాల్లో ఎవరికైనా డబ్బులు పడకపోతే మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. రావాలి ఎవరుంటే ఆయన నోట్ చేసుకుంటే ఇది రెక్టిఫై చేసేస్తున్నాం. జరుగుతున్నాం ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఒక అభివృద్ధి సంక్షేమం రెండు చేసుకుంటూ రైతు కోసం ఎక్కువ ఆలోచిస్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, పూల మొక్కలు వేసుకుని పూల మొక్కలు కూడా ఎక్కడెక్కడ వేరే దేశాల్లో ఎటువంటి మొక్కలు ఉన్నాయో అవన్నీ తెచ్చి పెద్ద మార్కెట్ చేస్తున్నారు. ఈరోజు మన వ్యవసాయం కంటే కొన్ని లక్షల లాభాలు పొందుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటివన్నీ పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కొత్త ఫ్రూట్స్, ఇప్పుడు మనకు అన్నీ కూడా యాపిల్ కానీ ఏపిల్ కానీ మొత్తం వేరే పంటలన్నీ కూడా వేరే చోట నుంచే తెచ్చుకునే తప్ప మనకి ఏమి పంటలు అవన్నీ ఎందుకు పండించకూడదు, మనం ఎందుకు చేయకూడదు అని ప్రోత్సహించుకోవడానికి